సువర్ణపురి అనే పల్లెటూరులో రంగనాయకి అనే వయసు మళ్ళిన కోడి ఉండేది. రంగనాయకి కూతురు పేరు రాణి, కొడుకు పేరు చందు. చందు రంగనాయకికి సవత్ కొడుకు కావటంతో చందు మీద ప్రేమ లేకపోగా ఎప్పుడూ చందును తన స్వార్థం కోసం ఉపయోగించుకుంటూ ఉండేది రంగనాయకి. సవతి తల్లి మనసులో ఉన్న తెలుసుకోలేని చందు ఒక రైస్ మిల్లులో పనిచేస్తూ తల్లి కూతుర్లిద్దరినీ పోషిస్తూ ఉండేవాడు. ఒకరోజు రంగనాయకి తన కూతురుతో, "ఒసే రాణి, ఈ ఏడాది నీకు పెళ్లి చేయాలని అనుకుంటున్నానే, నువ్వేమంటావు?" అంటుంది రంగనాయకి. "పెళ్లి చేసుకోవటానికి నేను రెడీగానే ఉన్నానమ్మా, కానీ నాకు నీ సవతి కొడుకు లాంటి కూలీవాడిని కట్టబెడితే మాత్రం ఊరుకోను. నాకు కాబోయే భర్తకు మంచి ఇల్లు ఇంకా ఆస్తిపాస్తులు కూడా ఉండాలి" అంటుంది రాణి. "అబ్బో, నీ పేరులోనే కాదు, ఆలోచనలు కూడా రాణిలాగే ఉన్నాయే. అయినా నేను మాత్రం నీకు అల్లాటప్ప వాడినిచ్చి పెళ్లి చేస్తానంటే, నువ్వు కోరుకున్నట్లుగానే ఆస్తి అంతస్తులు ఉన్నవాడితోనే నేను పెళ్లి చేస్తాను. అందుకోసం నేను చేయాల్సింది ముందుగా ఆ చందుగాడికి పెళ్లి చేయటం. వాడు చేసుకోబోయేది కుంటిదైనా గుడ్డిదైనా మోగదైనా పర్వాలేదు, దానికి ఆస్తిపాస్తులుండాలి. అలాంటి సంబంధం ఏదైనా ఉంటే చూడమని పంతులు గారికి చెప్తాను. చందుగాడికి వచ్చే కట్నం డబ్బులతో నీకు మంచి సంబంధం చూసి నీ పెళ్లి ఘనంగా చేస్తాను" అంటుంది రంగనాయకి. "నువ్వు చేస్తావు సరేనమ్మా, అలాంటి అనాకారిని పెళ్లి చేసుకోవటానికి నీ కొడుకు ఒప్పుకోవాలి కదా" అంటుంది రాణి. "వాడు నేను గీసిన గీత దాటడే, వాడిని అలా పెంచాను నేను" అంటుంది రంగనాయకి. కానీ మరుసటి రోజు తల్లి కూతుళ్ళు అంచనాలను తల్లకిందులు చేస్తూ చందు తులసి అనే కోడిపెట్టను తీసుకొచ్చి, "అమ్మా, ఈ అమ్మాయి పేరు తులసి. కొన్ని అనుకోని పరిస్థితుల్లో వారం రోజుల క్రితమే నేను తులసిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందమ్మా. ఈ వారం రోజులు తులసిని నా స్నేహితుడింట్లో ఉంచాను. నీకు అన్ని విషయాలు చెప్పి నువ్వు ఒప్పుకున్న తర్వాతే తులసిని పెళ్లి చేసుకుందామని అనుకున్నాను. కానీ తులసిని పెంచిన వాళ్ళు రెండో పెళ్లివాడికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు. అందుకే తల్లి తండ్రి లేని తులసిని నేను ఆలస్యం చేయకుండా గుళ్ళో పెళ్లి చేసుకున్నాను. నీకు భయపడి ఈ వారం రోజులు తులసిని నా స్నేహితుడింట్లో ఉంచాను. కానీ ఎప్పటికైనా నీకు ఈ సంగతి తెలియాల్సిందే కదా. అందుకే ధైర్యం చేసి నా భార్యను ఈరోజు ఇంటికి తీసుకొచ్చాను" అని చందు చెప్పగానే తను చందు మీద పెట్టుకున్న ఆశలన్నీ గల్లం తవటంతో రంగనాయకి మనసులోనే కుప్పకూలిపోతుంది. అంతేకాకుండా అందుకు కారణమైన తులసి మీద ద్వేషం పెంచుకుంటారు రంగనాయకి రాణిలిద్దరూ. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. తల్లి కూతుళ్ళిద్దరూ తులసి చేత ఇంట్లో పనులన్నీ చేపిస్తూ చేసిన పనికి వంకలు పెడుతూ సాధిస్తూ ఉంటారు. కొన్ని రోజులకు తులసి 2 గుడ్లు పెడుతుంది. అది చూసిన రంగనాయకి రాణిలిద్దరూ మరీ రగిలిపోతూ ఉంటారు. ఒకరోజు రంగనాయకి చందుతో, "చూడు చందు, నీకు పెళ్ళయింది. ఇవాళ రేపో తండ్రివి కూడా కాబోతున్నావు. మరి నీ చెల్లెలకు కూడా పెళ్లి చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కదరా" అంటుంది రంగనాయకి. "నేను ఆ పని మీదే ఉన్నానమ్మా. చందనాపురంలో నా స్నేహితుడికి తెలిసిన ఒక మంచి సంబంధం ఉందట. రేపే నేను నా స్నేహితుడు వెళ్ళి ఆ సంబంధాన్ని చూసొస్తాం. మాకు అన్ని విధాలా నచ్చితే వాళ్ళని కూడా మన ఇంటికి వచ్చి చెల్లిని చూసి వెళ్ళమంటాను" అంటాడు చందు. "మంచి సంబంధం అంటున్నావు కదా చందు, మరి మనం వాళ్లకు తోగగలమంటావా? ఉన్నమాట చెప్తున్నాన్రా, ముందు నీకు పెళ్లి చేసి నీకొచ్చిన కట్నం డబ్బులతో నీ చెల్లికి పెళ్లి చేద్దామని అనుకున్నాను. నువ్వేమో పైసా కట్నం లేకుండా తల్లిదండ్రులు లేని తులసిని పెళ్లి చేసుకుని వచ్చావు. మరి నీ చెల్లి పెళ్లి ఎలా చేస్తావు చెప్పు" అంటుంది రంగనాయకి. "నేను ముందు నుండి చెల్లి పెళ్లి గురించి ఆలోచించి నా సంపాదనలో కొంత మా యజమాని దగ్గర దాచిపెడుతూ వచ్చానమ్మా. అది సరిపోకపోతే ఆయన దగ్గరే కొంత అప్పు తీసుకుంటాను, నిదానంగా తీర్చుకుంటాను" అంటాడు చందు. దాంతో రంగనాయకి, "సరే చందు, నీకు నచ్చినట్లే చెయ్యి, కానీ నీ చెల్లికి మాత్రం ఏ లోటు లేకుండా చూడు" అంటుంది రంగనాయకి. మరుసటి రోజు చందు రాణికి పెళ్లి సంబంధం చూడటానికి వెళ్ళిపోతాడు. ఆ రోజు సాయంత్రం చందు స్నేహితుడు కంగారుగా వచ్చి, "అమ్మా, ఘోరం జరిగిపోయింది. నేను చందు నీలం కొండల మీదుగా చందనాపురికి వెళ్తుండగా మమ్మల్ని ఇద్దరినీ ఒక గద్ద చూసి తరిమింది. దాంతో పరిగెడుతూ ఉండగా చందు కాల్జారి లోయలో పడిపోయాడు" అని చందు స్నేహితుడు చెప్పటంతో రంగనాయకి రాణిలిద్దరూ అవాక్కైపోతారు. తులసి అయితే కళ్ళు తిరిగి అక్కడే పడిపోతుంది. మరుసటి రోజు తులసి గుడ్లలో నుండి 2 ఆడపిల్లలు పుడతారు. వాళ్ళని చూసిన తులసి ఏడుస్తూ, "మీ నాన్నకు మిమ్మల్ని చూసే అదృష్టం లేకపోయింది. తండ్రి లేని పిల్లలుగా బ్రతకాల్సిన కర్మ మీకు పట్టింది" అని తులసి ఏడుస్తూ ఉండగా రంగనాయకి రాణిలు అక్కడికొస్తారు. "నువ్వు ఈ ఇంట్లో కాలు పెట్టి నా కొడుకు ప్రాణాలు తీశావు. నీ దిక్కుమాలిన బ్రతుకుతోడు మళ్ళీ 2 ఆడపిల్లలు పుట్టారా? ఈ దరిద్రాన్ని భరించడం నా వల్ల కాదు. ముందు నువ్వు పిల్లల్ని తీసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపో, లేకపోతే నేనే వాళ్ళను నిన్ను గొంతు పిసికి చంపేస్తాను" అంటుంది రంగనాయకి. "ఇంత చిన్నపిల్లల్ని తీసుకుని ఇప్పుడు నేను ఎక్కడికని వెళ్ళగలను అత్తయ్య? ఎంత కాదనుకున్నా వీళ్ళు నీ మనవరాళ్ళు. ఈ ఇల్లు వదిలి నేను ఎక్కడికి వెళ్ళగలను" అంటుంది తులసి. "ఎక్కడికైనా వెళ్తావో లేకపోతే ఏట్లో దూకి ఈ పిల్లలతో పాటు చస్తావో నీ ఇష్టం. అయినా వీళ్ళు నా మనవరాళ్ళు ఎలా అవుతారు? ఆ చందుగాడేమైనా నా కన్న కొడుకా? ఏదో నా అవసరానికి ఇన్ని రోజులు వాడిని కొడుకులాగా చూసుకున్నాను. వాడే లేకపోయిన తర్వాత ఇక మీకు నాకు ఏ సంబంధం లేదు. తక్షణమే వీళ్ళని తీసుకుని వెళ్ళిపో, లేకపోతే నేనే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను" అని కోపంగా వెళ్ళిపోతుంది రంగనాయకి. దాంతో తులసి ఇక చేసేదేమీ లేక పిల్లలిద్దరిని తీసుకుని బయటకు వచ్చేస్తుంది. కానీ ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి.
పైగా పిల్లలిద్దరూ ఉదయం నుండి తిండి సంగతేమో గాని కనీసం నీరైనా తాగలేదు. ఇంకా ఎక్కువసేపు ఇలాగే ఉంటే పిల్లలిద్దరూ బ్రతకరు. ఎవరినైనా బ్రతిమాలి ముందు వీళ్ళ కడుపు నిండేలాగా చేయాలి అనుకున్న తులసి ఒక ఇంటి ముందుకు వచ్చి దిక్కులు చూస్తూ నిలబడి ఉంటుంది. ఇంతలో ఆ ఇంటి యజమాని గౌరీ అక్కడికి వస్తుంది. తులసిని చూసిన గౌరీ, ఎవరమ్మా నువ్వు? ఇంత ఎండలో చిన్నపిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? ముందు ఇంట్లోకి పద అంటూ తులసిని తీసుకుని లోపలికి వస్తుంది గౌరీ. ఇప్పుడు చెప్పమ్మా, ఏంటి నీకొచ్చిన కష్టం అని గౌరీ అడగగానే తులసి ఏడుస్తూ జరిగిందంతా చెప్తుంది. అయ్యో పాపం, ఉదయం నుండి వీళ్ళు ఏమీ తినలేదా? ముందు వీళ్ళకు తినటానికి తాగటానికి ఏమైనా ఇస్తానుండు అని వెళ్ళిపోతుంది గౌరీ. మరో గంట సేపటి తర్వాత గౌరీ మాట్లాడుతూ, ఇప్పుడు చెప్పు తులసి, ఇప్పుడు ఈ పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్దామని అనుకుంటున్నావు అంటుంది గౌరీ. ఎక్కడికి వెళ్లాలో నాకు తెలిసే కదండి మీకు చెప్పటానికి. నాకు అసలు బ్రతకాలని లేదండి, కానీ వీళ్ళిద్దరూ ఇప్పుడు నా కాళ్ళకు బంధాలై కూర్చున్నారు అంటుంది తులసి. ఏంటో తులసి, మాకు కోట్ల ఆస్తులున్నాయి, కానీ పెళ్ళై చాలా కాలమైనా పిల్లలు పుట్టలేదు. నీకు రత్నాలు లాంటి పిల్లలున్నారు, కానీ పుట్టెడు కష్టాల్లో ఉన్నావు. ఇలాంటి పిల్లల్లో ఆ దేవుడు మాకు ఒక్క బిడ్డనిచ్చినా కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకునేవాళ్ళం. సరే తులసి, నువ్వు పిల్లలు ఈ గదిలో ఉండండి, మా వారు వచ్చే సమయమైంది. నీకు చెప్పనే లేదు కదూ, మేం పట్నంలో ఉంటాం తులసి. ఇక్కడ మాకు కొన్ని ఆస్తులున్నాయి. అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ 4 రోజుల నుండి వెళ్తుంటాం. ఈరోజు మేము పట్నం వెళ్ళిపోతున్నాం. నేను వెళ్ళి ఆ ఏర్పాట్లు చూడాలి అని వెళ్ళిపోతుంది గౌరీ. గౌరీ పక్క గదిలోకి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తున్న తులసికి ఒక ఆలోచన వస్తుంది. అవును, నా పిల్లలిద్దరిని ఇక్కడే వదిలేసి వెళ్తే మంచి మనసున్న గౌరీ గారు నా పిల్లల్ని సొంత పిల్లలాగా చూసుకుంటారు. అప్పుడు నా పిల్లలిద్దరూ తిండికి అల్లాడాల్సిన పని ఉండదు అనుకున్న తులసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కాసేపటి తర్వాత తన భర్త రాఘవతో పాటు అక్కడికి వచ్చిన గౌరీ తులసి లేకపోవడంతో నిర్ఘాంతపోతుంది. అయ్యో, ఈ తులసి ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ బయటకు వచ్చి చుట్టుపక్కలంతా వెతుకుతుంది గౌరీ. కానీ తులసి జాడ ఎక్కడ కనిపించదు. తరువాత ఇంట్లోకి వచ్చిన గౌరీ రాఘవతో, ఏ దిక్కు లేని తులసి పిల్లల్ని పెంచటం తన వల్ల కాదని వెళ్ళిపోయినట్టుందండి, ఇప్పుడేం చేద్దాం అంటుంది గౌరీ. తన గురించి అంతా చెప్పావు కదా గౌరీ, వీళ్ళని మనతో పాటు పట్నం తీసుకువెళ్దాం పద, తరువాత ఏం చేయాలో ఆలోచిద్దాం అంటాడు రాఘవ. పిల్లలిద్దరినీ గౌరీ వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చిన తులసి ఒక చెరువు దగ్గరికి వచ్చి నిలబడుతుంది. నువ్వు పిల్లలు లేకుండా నా బ్రతికెందుకు చందు, నేను కూడా నీ దగ్గరికి వస్తాను అని తులసి చెరువులో దూకపోతుండగా చందు స్నేహితుడు రంగా అక్కడికి వస్తాడు. అమ్మా తులసి, నువ్విక్కడున్నావా? మన చందు తిరిగొచ్చాడమ్మా అని రంగా అనటంతో తులసి ఆశ్చర్యపోతుంది. ఏంటండి, మీరు చెప్పేది నిజమా? చందు లోయలో పడిపోయాడని మీరే కథ చెప్పింది, మరి ఎలా తిరిగొచ్చాడు అంటుంది తులసి. అవునమ్మా, చందు లోయలో పడ్డ మాట నిజమే, కానీ తిరిగొచ్చిన మాట కూడా నిజమే. ఆ ప్రమాదం నుండి చందు ఎలా బయటపడ్డాడో కనుక్కుందామంటే నేను ముందు తులసిని చూడాలి, నా కోసం ఎంతగా ఏడుస్తుందో ఏంటోనని, మిగతా విషయాలు తర్వాత చెప్తానని హడావిడిగా ఇంటికి వెళ్ళిపోయాడమ్మ చందు. నా భార్య వాళ్ళ అమ్మగారిది ఈ ఊరే, తను ఇక్కడే ఉంది, తనను తీసుకువెళ్దామని ఈ ఊరు వచ్చాను అంటాడు రంగా. అలాగా, నేను వెంటనే ఆయన దగ్గరికి వెళ్తానన్నయ్యా అని హడావిడిగా అక్కడి నుండి వచ్చేస్తుంది తులసి. తరువాత తులసి, ఆయన ఇంటికి వచ్చాడు, నా పిల్లల్ని తీసుకుని వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళాలి అనుకుంటూ గౌరీ వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తుంది తులసి. కానీ గౌరీ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి చూసిన తులసి అవాక్కైపోతుంది. ఎందుకంటే అప్పటికే గౌరీ ఆమె భర్త తులసి పిల్లలిద్దరిని తీసుకుని పట్నం వెళ్ళిపోతారు. అసలు లోయలో పడ్డ చందు ఎలా బ్రతికి బయటపడ్డాడు? తులసి పిల్లలిద్దరిని తీసుకువెళ్ళి గౌరీ వాళ్ళు పట్నంలో ఎక్కడుంటారు? పిల్లల గురించి చందు అడిగితే తులసి ఏమని సమాధానం చెప్తుంది? చివరకు పిల్లలిద్దరూ తల్లిదండ్రుల దగ్గరికి చేరతారా? ఈ స్టోరీ అంతా తెలియాలంటే పార్ట్ 2 చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ పేరు కామెంట్ చేయండి. మొదట కామెంట్ చేసిన 3 సబ్స్క్రైబర్ల పేర్లు నెక్స్ట్ వీడియోలో తెలియజేయమండు.